ఈసీ 10 ఏళ్ళుగా ఓట్లు చోరీలను కాపాడుతూ వస్తుందట. ఎవరు? ఖర్గే గారు అంటారు. భారత ఎన్నికలు ఈ ఖర్గే గారిని తొలగిస్తేనే కాంగ్రెస్ పార్టీ ఏమన్నా బయటపడి బతకబడుతుంది, లేకపోతే బతకదు. ఈ ఖర్గే మాట్లాడితే ఎవరన్నా ఆ స్పీచ్కు ఆకర్షితులు అవుతారండి? నాకు అర్థం కాదు. ఏందో కాంగ్రెస్ అయితే ఉద్దదే కాంగ్రెస్. భారత ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు గొప్పవాడే ఉండొచ్చు, కాదంటలేము, గొప్ప వ్యక్తే. కానీ గొప్ప వ్యక్తిని ఆకర్షించే స్పీచ్ కూడా ఉండాలి, ఆ నైజం ఉండాలి. భారత ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు. ఎందుకు? 10 ఏళ్ళుగా ఈసీ ఓట్ల చోరులను కాపాడుతూ వస్తుందని కీలక సమాచారాన్ని దాచిపెట్టిందని ఆరోపించారు. 2023లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఓటర్ జాబితా నుంచి ఓట్లను తొలగించడానికి చేసిన యత్నానికి సంబంధించిన కీలక డేటాను ఇప్పటికీ ఎన్నికల సంఘం బయట పెట్టలేదన్నారు. మే 2023 కర్ణాటక ఎన్నికలకు ముందు అలంద్ నియోజకవర్గంలో ఓటర్లను తొలగించాలని చేసిన ప్రయత్నాలను తమ పార్టీ బయట పెట్టిందని ఖర్గే చెప్పారట. అంటే మొత్తం మీద అయితే ఈ వార్త ఏంటంటే ఓట్ల చోరీలను కాపాడుతూ వస్తుంది నరేంద్ర మోడీ ప్రభుత్వం అని చెప్తున్నాడు. మంచిదే చెప్తున్నాడు, కానీ నీవు చెప్తే ఎవరు పెద్ద ఆకర్షితులు అయ్యేటట్లు లేరు. ఇప్పుడు నీవు చెప్పుతున్న నిజమే ఉండొచ్చు, కాదంటలేము, కానీ దేశ ప్రజలకు చెవులకు మెదలకు పోదు. నీ స్పీచ్ అట్లుంటుంది, నువ్వు మాట్లాడితే అర్థం కాదు. ఇక 2029లో ప్రధానమంత్రి ఎవరిని? రాహుల్ గాంధీని చూడబోతున్నామని కాంగ్రెస్ వాళ్ళు చెప్పుకుంటారు. కారు ఈయన జాతీయ అధ్యక్షుడు ఉంటే కారు ప్రసంగాలు గొప్పగా ఉండాలి, 10 మందిని ఒప్పించే రకంగా, మెప్పించే విధంగా, ఉరకలెత్తే విధంగా ఉండాలి ప్రసంగాలు. ఏముండే ప్రసంగాలు? ఇక్కడ నరేంద్ర మోడీ ప్రసంగానికి మీ ప్రసంగానికి చాలా తేడా ఉంటుంది. అందుకే నేను అంటున్నా, ఇప్పటికి కూడా కాంగ్రెస్ అధికారంలోకి రావాలంటే ఎవరో ఇంకా రాహుల్ గాంధీ కదా సుప్రీం కాంగ్రెస్ కాడ, ఇంకా ఆయన్నే అయితే అయిపోయాయి కదా. ఊకే పంచాయతీ దాగులు మూటలు ఎందుకు? ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్నాం, మేము ఏదో చేస్తున్నాం, ఇదంతా ఉత్తముచ్చట. కానీ కాంగ్రెస్ అంటేనే రాహుల్ గాంధీ, మీరే అధ్యక్షుడై మీరే ప్రసంగాలు చేస్తే అయిపోయాయి కదా. వీళ్ళని పెట్టుకొని చేసుకుంటే ఆ కేసీ వేణుగోపాలు తర్వాత ఈయన ఉన్నంత వరకు కాంగ్రెస్ రాదు, మీరు రాసి పెట్టుకోరు. మోదీ చెప్పడం వల్లే జీఎస్టీ బృహత్ ప్రక్రియకు పునాది, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు. ఇక గట్లే ఉంటుంది మరి. ఇప్పుడు ఆయన టారిఫ్లు అటవులో విధించిండు కదా, ఎవరు? ట్రంపు. మనకి ఇప్పుడు వచ్చింది. ఇన్నేళ్ళు ఎంతమంది ఇబ్బంది పడలేదు సామాన్యులు? సరిగా తినక, కడుపు నిండి తినక, కంటి నిండా నిద్రపోక అన్ని రేట్లు పెరిగినాయి. మోదీ చెప్పడం వల్ల